హాయ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలనేసి అయితే అనుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వీడియో. ఇక్కడ వచ్చేసి నేను పిల్లలకి లంచ్ బాక్స్ కోసం అయితే పన్నీర్ బుర్జీ అయితే చేస్తున్నాను. క్యాప్సికమ్ పన్నీర్ బుర్జీ. ముందుగా అయితే ఆయిల్ వేసేసి కొంచెం జీలకర్ర వేసుకొని ఒక ఆనియన్ కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ వేసేసుకోవాలి. నేనైతే ఒక పెద్ద సైజు ఒక 2 క్యాప్సికమ్ అయితే వేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో అయితే కట్ చేసుకున్న టమాటోస్ ఒక 2 టమాటోస్ బాగా పండిని తీసుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. సన్నగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత అయితే కొంచెం పసుపు, అలాగే కొంచెం మనం కారం ఎంతైతే తినగలుగుతామో అంతైతే కారం వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి. మొత్తం కలిసే విధంగా అయితే కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. టమాటో అలాగే క్యాప్సికమ్ మెత్తపడాలి. లోపైతే అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే వేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల అయితే మన వీడియో మరో 10 మందికి అయితే చూడడానికి అవకాశం అయితే ఉంటుంది. తప్పకుండా లైక్ అయితే చేయండి వీడియోని. అలాగే కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ఇంటి ఆడపిల్లగా భావించి అయితే నన్ను ఆదరిస్తారనేసి అయితే అనుకుంటున్నాను. తప్పకుండా అయితే సపోర్ట్ చేయండి. ఇక్కడైతే మగ్గిపోయాయి క్యాప్సికమ్ టమాటాలు. ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇక్కడ కలిపేసుకొని మనం మధ్య మధ్యలో చూసుకుంటుండాలి. ఎందుకంటే టమాటా కొంచెం బాగా మగ్గి గ్రేవీ లాగా వస్తే బాగుంటుంది. అందుకొచ్చేసి ఆ తర్వాత అయితే ఇలా ఒకసారి మూత తీసేసి కలిపేసుకొని ఇందులో అయితే ఇప్పుడు మనం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా అయితే వేసేసుకోవాలి. కొంచెం గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్ అయితే వేసేసుకోవాలి. వేసుకొని ఇలా అయితే కలుపుకోవాలి. కొంచెం జీరా పౌడర్ ఉన్నా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అలాగే కొంచెం కసూరి మేతి వచ్చేసి నాది అయిపోయింది. కొంచెం లాస్ట్లో పొడిలాగా ఉంది, అదే వేసేది ఫ్లేవర్ కోసమే కదా మనం ఇందులో యాడ్ చేసేది. అందుకొచ్చేసి కొంచెం అయితే యాడ్ చేసుకున్నాను. కసూరి మేతి ఫ్లేవర్ చాలా బాగుంటుంది కర్రీకి. తప్పకుండా అయితే స్కిప్ చేయకుండా వేసుకోండి. ఇలా కలిపేసి ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టేస్తే మసాలా అంతా బాగా పడుతుంది కదా. ఆ తర్వాత అయితే ఇప్పుడు మనకి ఎంత అయితే వాటర్ కావాలో అంత అయితే యాడ్ చేయాలి. నేను చూసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటున్నా. మరి ఎక్కువైనా కానీ పల్చగా అనిపిస్తుంది కదా, కర్రీ టేస్ట్ అయితే బాగుండదు. అందుకోసం ఇప్పుడు కొంచెం పల్చగా ఉన్న మనకు ఉడికేసరికి మనము ఇందులో పన్నీర్ తురిమేసుకుని వేసుకుంటాం కదా, అది వేసేసుకున్న తర్వాత అయితే చిక్కబడుతుంది కర్రీ. అది వచ్చేసి మనం తురుముకొని వేసుకోవచ్చు, లేదా ఇలా చేత్తో అయితే స్మాష్ చేసుకుని అయితే వేసుకోవచ్చు. నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కొంచెం గడ్డలుగా ఉంది. కొంచెం వాటర్లో వేసేసిన తర్వాత అయితే ఇలా చేత్తో అయితే నలిపేసుకుంటాం. తురుముకున్నా సరిపోతుంది, కానీ టైం ఉండదు కదా ఎర్లీ మార్నింగ్ చేసేటప్పుడు. అందుకొచ్చేసి అయితే ఇలా నేను చేత్తో అయితే నలిపేసుకుని వేసేసుకుంటున్నాను. నేను వచ్చేసి ఒక 200 గ్రామ్స్ పన్నీర్ అయితే వేసుకున్నాను. ఎప్పుడు పన్నీర్ కర్రీ మసాలా కర్రీ లాగే చేసుకోకుండా అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా కొంచెం ఇంట్రెస్ట్గా తింటారు కదా. రోజు మనం వాళ్ళకి మసాలా పన్నీర్ కర్రీ అలా పెడుతుంటే వాళ్ళకు కూడా బోర్ కొడుతుంది. అప్పుడప్పుడు ఇలా వాళ్ళ బాక్సుల కోసం అయితే ఇలా ట్రై చేస్తూ ఉండాలి. తప్పదు కదా మనకి, వాళ్ళు తినడం కావాలి మనకి. ఎలా చేసినా కానీ వాళ్ళకి మంచి ప్రోటీన్స్ ఫుడ్ అయితే ఇవ్వాలి కాబట్టి ఇలా ట్రై చేస్తున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ నేను కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసేసుకొని అయితే వేసేసుకున్నాను.
వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఉడికించుకుంటే మనకు దగ్గర అయిపోతుంది. ఆ తర్వాత అయితే కర్రీ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం సాల్ట్ ఏమైనా తగ్గింది అనుకుంటే ఒకసారి చెక్ చేసుకొని వేసుకోవచ్చు. చూసారు కదా, కర్రీ అయితే చాలా బాగుంది. టేస్ట్ అయితే పిల్లలకు కూడా బాగా నచ్చింది. కర్రీ అయితే ఆఫ్ చేశాను. ఆ తర్వాత ఇక్కడైతే ఇంకా చీకటిగానే ఉంది. ఇది ఎర్లీ మార్నింగ్ 5కి లేచాను కదా, అప్పుడు తీసిన వీడియో. ఇప్పుడైతే పిల్లల స్కూల్ టైం అయితే చేంజ్ అయింది. ఇవాళ వాయిస్ ఓవర్ ఇస్తుంది. ఇప్పుడైతే ఒక 1 వీక్ నుండి అయితే పిల్లల స్కూల్ టైమింగ్ అయితే చేంజ్ అయ్యింది. 9 నుండి అయితే 3:20 వరకు అయితే స్కూల్ టైమింగ్ అయితే ఉంటుంది. ఇది ముందు ఒక 10 డేస్ అయితే ఎర్లీ మార్నింగ్ ఉన్నది స్కూలు. ఇప్పుడైతే గవర్నమెంట్ రూల్స్ అయితే చేంజ్ చేశారు కాబట్టి స్కూల్స్ అన్నీ అయితే టైమింగ్ చేంజ్ అయిపోయింది. ఆ తర్వాత అయితే ఇక్కడైతే పిల్లలు రెడీ తినేశారు. ఆ తర్వాత అయితే రెడీ అయిపోయి అయితే వెళ్తున్నారు. వీళ్ళకి స్నాక్స్గా అయితే నేను బనానా చిప్స్ అయితే పెట్టాను. అలాగైతే నట్స్ బార్ అయితే పెట్టాను. యోగా నట్స్ బార్ అనేసి డ్రై ఫ్రూట్స్ ఉంటుంది. డీమార్ట్లో దొరుకుతున్నాయి. 60 రూపీస్కి 2 buy 1 get 1 ఆఫర్లు ఉన్నాయి. అవి వచ్చాను. డ్రై ఫ్రూట్స్ అలాగే ఇస్తే తినరు పిల్లలు. అలా బార్స్ లాగా ఇస్తే చిక్కీలాగే ఉంటుంది కదా, అది పల్లి చిక్కీలాగా అలా అనేసి తింటే ఎక్కువ స్వీట్గా కూడా ఏమీ ఉండదు. బాగుంటుంది టేస్ట్, ఎవరైనా తినచ్చు. ఇప్పుడు వచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను టీ అయితే తాగుతాను. ఇది వచ్చేసి నేను ఇప్పుడే తాగుతున్నాను అనేసి అనుకోకండి. ఫస్ట్ ఒకసారి అయితే టీ తాగడం అయిపోయింది లేచిన వెమ్మటే. ఆ తర్వాత అయితే ఇంక పిల్లలు వెళ్ళిపోయాక కొంచెం టీ అయితే మిగిలి ఉన్నాయి, వేడి చేసుకొని అయితే తాగుతున్నా. టీ అయితే ఎన్నిసార్లు అయినా తాగుతాను. నాకు బాగా అలవాటు అయిపోయింది టీ తాగడం. అలాగే ఇప్పుడు వర్షాలు పడుతున్నాక కొంచెం చల్లగా ఉండడం వల్ల అయితే కొంచెం పిల్లలు వెళ్ళిపోయినాక తాగితే కొంచెం రిలాక్సింగ్గా అయితే అనిపిస్తుంది. టీ అయితే తాగేసిన తర్వాత ఇక్కడ మనిషి కూడా అయితే లేచింది. ఇక్కడ తనకి స్నానం చేంజ్ చేసి రెడీ చేస్తున్నా. తనకు కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఆ తర్వాత నేను కూడా స్నానానికి అయితే వెళ్ళాలి. తను రెడీ చేసేసి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి తినిపించిన తర్వాత అయితే కూర్చోబెట్టేస్తే ఒక 10 మినిట్స్ అలా మొబైల్ ఇచ్చేసి చూస్తూ ఉంటుంది. ఆ లోపు అయితే నేను స్నానం చేసుకొని నా పూజ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. లేకపోతే పూజ కూడా చేసుకోనివ్వదు నన్ను. స్నానానికి వెళ్ళినా కానీ వాష్రూమ్లో బయట నిలబడైతే ఇక్కడ మమ్మీ మమ్మీ అని గోల్ చేస్తూ ఉంటుంది. అందుకేస్తే తను రెడీ చేసి టిఫిన్ పెట్టేసి తనకు మొబైల్ ఇచ్చేస్తే చూస్తూ ఉంటుంది. ఆ లోపు నా పని అయితే నేను పూర్తి చేసుకోవచ్చు అనేసి ఇలా అయితే చేస్తున్నా. ఇక్కడైతే మనకి లాస్ట్ మల్లెపూలు ఇవి ఈ సీజన్లో ఇంకా అయిపోవచ్చాయి, రావట్లేదు, తగ్గిపోయాయి పూర్తిగా. లాస్ట్ గురువారం పూజ ఇది. లాస్ట్ బాబాకి అయితే మల్లెపూలు అయితే పెట్టుకున్నా. ఇక్కడ నుండి అయితే ఇంకా మల్లెపూలు అయితే రావు. కాకడా మల్లెలు ఉన్నాయి కదా, అవి అయితే ఇంకా స్టార్ట్ అవుతాయి. అవి అయితే చిగుర్లు వస్తున్నాయి ఆ చెట్టు. ఇప్పుడైతే నేను బాబా అష్టోత్తరం అయితే చదువుకుంటాను, సాయి అష్టోత్తరం. ప్రతి గురువారం అయితే ఇలా సాయి అష్టోత్తరం అయితే కంపల్సరీగా అయితే చదువుకుంటాను నేను. అలాగే ఇక్కడ నైవేద్యంగా అయితే ఎండు ఖర్జూరం అయితే పెట్టాను. ఎండు ఖర్జూరం కదా, మామూలు ఖర్జూరం అయితే పెట్టుకున్నా. అలాగే కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టుకున్నా. ఆ తర్వాత అయితే ఇక్కడ హారతి అయితే ఇస్తున్నా. పచ్చకర్పూరంతో అయితే హారతి ఇస్తాను నేను గురువారం, శుక్రవారం, అలాగే శనివారం కూడా. పచ్చకర్పూరంతో హారతి ఇవ్వడం వల్ల అయితే ఇంట్లో చాలా బాగా అనిపిస్తుంది. మంచి సువాసన అయితే ఉంటుంది. చాలా బాగా మంచి ఫీల్ అయితే అనిపిస్తుంది. ఇలా అయితే నా డైలీ రొటీన్ అయితే ఉంటుంది. డైలీ పూజ అయితే ఖచ్చితంగా చేసుకుంటాను. నాకు టైం ఉంటుంది కాబట్టి పూజ అయితే చేసుకోవడానికి అయితే టైం అయితే తప్పకుండా తీసుకుంటాను నేను. డైలీ ఇంట్లో పూజ చేసుకోవడం వల్ల ఒక బాగా అనిపిస్తుంది కదా, కొంచెం ఒక మంచి ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. ఆ తర్వాత అయితే ఇక్కడ నేనైతే టిఫిన్ చేసేసి బ్యాంక్ అయితే వెళ్ళాను. పిల్లలకి చిల్డ్రన్స్ అకౌంట్ అయితే తీయాలి మహారాష్ట్ర బ్యాంకులు ఇక్కడ. దానికోసం అయితే వెళ్ళాను. 10కి వెళ్ళాను, 1:30 అయితే అక్కడే అయిపోయింది. ఆ తర్వాత వచ్చిన తర్వాత అయితే లంచ్ అయితే చేసేసిన తర్వాత ఇక్కడ పిల్లలకి అయితే గులాబ్ జామ్ చేసి చాలా రోజులు అయిపోయింది ఇది తెచ్చి కూడా. గులాబ్ జామ్ ప్యాకెట్ తెచ్చి కూడా ఆల్మోస్ట్ ఒక 1 మంత్ అయితే అయిపోతుంది. పిల్లలు అడుగుతున్నారు అనేసి ఇవాళ ఎలాగో నాకు సెలవు, వర్క్ అయితే వెళ్ళలేదు, అందుకొచ్చేసి ఇక్కడ
బ్యాంక్ పని కూడా అయిపోయింది. అలాగే వాళ్ళకి కూడా ఇష్టమైంది గులాబ్ జామ్, చాలా ఇష్టం పిల్లలకి, అలాగే నాకు కూడా ఇష్టం. ఇక్కడైతే గులాబ్ జామ్ అయితే చేస్తున్నా. హాఫ్ ప్యాకెటే చేశాను. ఇది 1 kg ప్యాకెట్. ఇంకా హాఫ్ అయితే పక్కన పెట్టేసా. ఇంకా శ్రావణ మాసం కూడా వస్తుంది కదా, మళ్ళీ అప్పుడు కూడా చేయొచ్చులే అనేసి. ఇక్కడ ఆయిల్ అయితే సిమ్లో పెట్టాను. అలాగే చక్కెర పాకం కూడా అయితే రెడీ చేసుకుని, పాకం అవసరం లేదు, మామూలుగా మెల్ట్ చేసుకునేదే. గులాబ్ జామ్ రెసిపీ అందరికి తెలిసిందే కదా, అందుకొచ్చేసి నేనైతే ఏమీ మీకు చూపించట్లేదు. ఇక్కడైతే ఒక టిప్ అయితే చెప్తాను. గులాబ్ జామ్ మనము గోల్డెన్ కలర్లో వచ్చింది అది తీస్తాం కదా, వెమ్మటే పాకంలో వేయకూడదు. అలా పాకంలో వేయడం వల్ల అయితే వెమ్మటే మెత్తగా అయిపోతాయి. ఆ తర్వాత అయితే అంత పొడి పొడిగా రాలుతుంది సిరప్లో అయితే. అందుకొచ్చేసి ఒక 5 minutes పక్కన పెట్టిన తర్వాత వేడి తగ్గుతుంది కదా, ఆ తర్వాత అయితే మనం పాకంలో వేసుకుంటే గులాబ్ జామ్ బాగుంటాయి. మనకి 3-4 days అయినా కానీ అలాగే ఉంటాయి, రౌండ్గానే నలిగిపోయినట్టు అయితే రావు, చాలా బాగుంటాయి. చూసారు కదా గులాబ్ జామ్ మంచి కలర్ వచ్చి చాలా బాగుంది.